ఏపీలో చంద్రబాబు దుష్ట పాలన అంతానికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని అన్నారు. ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆయన వెంటే నడుస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్లు పెట్టారు, ర్యాలీలు నిర్వహించారు. కానీ తాము ఇలాంటి కేసులు పెట్టలేదని చెప్పారు. ఇప్పుడు తమపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోందని వారు అన్నారు. గత నెల 18న రెంటపాలలో జగన్ పర్యటించారు. ఆ టైంలో జన సమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి రజని పిఎస్కు హాజరయ్యారు. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాల్లో వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు. అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా మీద కక్షగట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా మీద కేసులు పెట్టడమే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ 6 అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలియజేద్దాము అన్నా, మేము మీకంతా అండగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్డెక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు.